నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనిల్ కుమార్ యాదవ్ ఈ పేరు వినగానే ఏపీ ప్రజలకు సుపరిచితమే. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకొని పెద్ద ఎత్తున కూడా పరుష పదజాలాలతో సైతం ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శించేటటువంటి పరిస్థితి. అయితే గుంటూరు జిల్లా నరసరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీ స్థానం అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వబోతున్నారనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటిది. నెల్లూరులో అతని ప్రస్థానం ఇంతటితో ముగిసినట్టేనా? మరి అంత ప్రగల్భాలు పలికినటువంటి అనిల్ కుమార్ యాదవ్కు జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు న్యాయం చేశాడనేది చర్చ జరుగుతుంది, అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు ప్రజల్లోనూ. దీంతో మనం టీడీపీకి సంబంధించి సీనియర్ లీడర్ సిరిపురం శ్రీధర్ గారు ఉన్నారు మనతో. గుంటూరు జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ వస్తే రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనేటటువంటి మనం తెలుసుకుందాం. శ్రీధర్ గారు చెప్పండి, అనిల్ కుమార్ యాదవ్ గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షం పైన, చంద్రబాబు పైన, అసెంబ్లీలో కూడా పరుష పదజాలాలు వాడినటువంటి ఒక వ్యక్తిగా కూడా ఒక నాయకుడిగా ఉన్నటువంటిది. ఇప్పుడు గుంటూరు జిల్లాకు నరసరావుపేట రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? నెల్లూరు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు చిన్న వయసులోనే శాసనసభ్యుడు అవటం, అట్లానే ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి కూడా చేయటం ఓ 2.5 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన తొలగించటం, మరలా ఆయనకి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు ఇవన్నీ చేయటం, కొట్లాట్లు ఇవన్నీ జరిగినాయి. అనిల్ కుమార్ యాదవ్ గారు చిన్న వయసులోనే శాసనసభ్యుడు అయ్యాడు. బాగా ఉత్సాహం ఎక్కువ. ఆ ఉత్సాహం ఏమో ప్రజాసేవలో చూపిస్తే బాగుండేది. జగన్ గారి సర్వేల్లో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గారు ఓడిపోతారని ఉంది. జగన్ గారి కోసం ఆయన చించుకొని శాసన మండలిలో భౌతిక దాడులు చేయటం, అసెంబ్లీలో రా రా అని చెప్పి తొడలగొట్టడం, నీ దమ్మేందో నా దమ్మేందో తెలుసుకుందాం దా అని చెప్పి చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, టీడీపీ శాసనసభ్యుల మీదకి వెళ్ళటం, దుందుడుకు కార్యక్రమాలన్నీ చేశాడు. ఎవరి కోసం చేశాడు ఆయన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేశాడు. అంత చించుకొని ఆయన చేస్తే చివరికి ఆయనకి నెల్లూరులో టికెట్ లేదు, ఆయన నియోజకవర్గంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైతే చించుకొని పనిచేస్తారో, ఎవరైతే ఆయన కోసం ప్రతిపక్షాల మీద యుద్ధం చేసి దాడులు నిర్వహిస్తారో వాళ్ళందరినీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ అండ్ త్రో, ఒక వేస్ట్ పేపర్ కింద పక్కన పడేయటం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అదే. ఎందుకంటే స్వయాన కుటుంబ సభ్యులే అతని నమ్మని పరిస్థితి ఈ రోజున. సొంత చెల్లెలు, సొంత బావమరిది, సొంత తల్లి, అట్లానే బాబాయ్ కొడుకులు, పెదనాన్న పిల్లలు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే స్థితిలో ఈ రోజున ఈ రాష్ట్రంలో లేరు. అట్లాంటిది సొంత కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీలో ఉన్న నేతలు మీరు ఎట్లా చించుకొని ఎందుకు ఆయన కోసం మీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ గారిని చూసుకుందాం. ఆయన నెల్లూరులో అత్యధిక మెజారిటీతో గెలిచాడు పోయిన ఎన్నికల్లో. అంతకుముందు గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నమ్మిన బంటుగా, ఒక బినామీగా కూడా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇసుకని పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడానికి ఈయన బినామీ జగన్మోహన్ రెడ్డి గారికి. లారీలు, ఎన్ని లారీలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయి, టిక్కులు పెట్టుకోవటం, ఎంత డబ్బు వచ్చింది, ఈ డబ్బు తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో అప్పచెప్పటం. ఈయనకి ఏదో ఒక 5% ఎంతో కమిషన్ ఇస్తారు, ఆ కమిషన్ డబ్బులు తీసుకోవటం. ఇది ఆయన డ్యూటీ. ఈ రాష్ట్రానికి చేసిన సేవ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది. పోలవరం ప్రాజెక్ట్ని 2023లోనే మేము పూర్తి చేసేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం అని ప్రగల్భాలు పలికాడు అసెంబ్లీ సాక్షిగా. ఎంతవరకు ఆ పోలవరం పూర్తయింది లేదు. దాని మీద కాంట్రాక్టులు డబ్బులు వసూలు చేసుకోవటం, కమిషన్లు తీసుకోవటం సరిపోయింది. తాడేపల్లి ప్యాలెస్లో కట్టాల్సింది కట్టడం, కిస్తీలు, ఈయన తీసుకోవాల్సిన కమిషన్ ఈయన తీసుకోవటం సరిపోయింది. ఇంతకు మించి ఆయన చేసిన సేవ ఏమీ లేదు ఆయన నియోజకవర్గంలో కూడా. నిజంగా ఆయన నియోజకవర్గంలో సేవ చేస్తుంటే ప్రజలకి, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎందుకు తప్పిస్తాడా ఆ నియోజకవర్గంలో నుంచి?
ఎక్కడో నెల్లూరు తీసుకొచ్చి గుంటూరు జిల్లా పాత ఉమ్మడి గుంటూరు జిల్లా బార్డర్లో పల్నాడు జిల్లాలో తీసుకొచ్చి నర్సరాపేట పార్లమెంట్కి నుంచోబెడతానని చెప్పి పరిశీలనలో సర్వే చేయించుకుంటున్నాడు. టికెట్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఊరికనే పేరుని ఒక ఫీలర్ బయటకు వదిలారు సర్వే కోసం. ఎటుగుడి అక్కడ గెలవడని ఇంకా అక్కడ టికెట్ లేదు నెల్లూరులో. నర్సరాపేటలో రేపు ఇస్తారో హీరో కూడా తెలియదు. నాగార్జున యాదవ్కి టికెట్ అన్నారు యాదవులు. ఒకసారి నాగార్జున యాదవ్ని సర్వే చేపిస్తారు. అబ్బాయి నీ కాడ ఎంత డబ్బులు ఉన్నాయని అడిగారు. అయ్యా నా కాడ లేవు, కార్యకర్త స్థాయి నుంచి ఏదో పార్టీలో స్పోక్స్మెన్గా అయ్యాను అని చెప్పి చెప్పుకున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ని అడిగారు. నేనేదో కొన్ని కోట్లు చూసుకుంటానండి అని ఆయన చెప్పుకోవటం జరిగింది. అంటే యాదవులకి ఇవ్వాలా, బీసీలకి ఇవ్వాలా టికెట్? ఇవ్వాల్సినోడివి నిజంగా ఇవ్వాలనుకుంటే నరసరావుపేటలోనూ బీసీలు చాలా మంది ఉన్నారు కదా. జంగా కృష్ణమూర్తి అనే ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, మాజీ శాసనసభ్యుడు కదా, ఆ పార్లమెంటు నియోజకవర్గంలో పట్టున్నాడు కదా, గతంలో రోసయ్య గారిని వీళ్ళందరినీ గెలిపించినోడే కదా జంగా కృష్ణమూర్తి. ఆయనకి ఎందుకు ఎవరు? ఇదేనా మీ సామాజిక సాధికారత? ఎక్కడో నెల్లూరు నుంచి బీసీని తెచ్చి ఇక్కడ బీసీలను అనగదొక్కి ఆ బీసీలని తీసుకొచ్చి ఇక్కడ సామాజిక సాధికారత. ఇక్కడ తాడికొండలో శ్రీదేవి గారిని తీసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రయోగం చేయటం సామాజిక సాధికారత. పక్కనే ఉన్న సుచరిత గారిని, పత్తిపాళ్ళు సుచరిత గారిని తీసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి వేరే ఊళ్ళల్లో వేరే నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఇదే సామాజిక సాధికారత అంటే? సామాజిక సాధికారత అంటే ఎక్కడైతే సమాజం ఉన్నదో, బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్గాలలో సామాజిక సాధికారత, ఆ ప్రాంతంలో తీసుకురావటాన్ని సామాజిక సాధికారత అంటారు. ఎక్కడో నెల్లూరుని, ఎక్కడో శ్రీకాకుళం వాడిని, ఎక్కడో ఇటు పక్కన వైజాగ్ వాడిని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ జిల్లాల్లో ఈ జిల్లాల్లో షఫలింగ్ చేసి ఇది చేస్తే దాని సామాజిక సాధికారత అందరూ. సామాజిక సాధికారతలో వ్యతిరేకత కూడా ప్రస్ఫుటంగా వస్తుంది నాన్ లోకల్ అని. సార్ అసలు అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడంటారు గుంటూరులో? పరిస్థితి ఏమంటారు? అనిల్ కుమార్ పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట ఎంపీగా చేయాలంటే ఈ రోజున బయట పార్టీలు కానీ అనుకునేది దాదాపు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టాలని వైసీపీ నేతలే చెప్తున్నారు ఒక ఎంపీకి. మరి అంత సామర్థ్యత అనిల్ కుమార్ యాదవ్ దగ్గర కానీ నాగార్జున యాదవ్ దగ్గర కానీ ఉందా? లేదు కదా. అనిల్ కుమార్ యాదవ్ ఎట్లా గెలుస్తాడు? నాన్ లోకల్ అతను, నాన్ లోకల్. ఇక్కడున్న బీసీలకే యాదవులకే ఇక్కడ వాళ్ళు టికెట్ల కోసం పోరాడి తెచ్చుకొని గెలుపు దిశగా మళ్ళా వాళ్ళ వర్గాల్ని, బీసీ వర్గాల్ని, మిగిలిన ఓసీ వర్గాల్ని అందరినీ మమేకమై గెలవాలంటేనే చాలా ఇబ్బందులు పడాలి. అట్లాంటిది ఎక్కడో నెల్లూరు అతన్ని తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ ప్రయోగం చేస్తూ ఉంటే ఇక్కడున్న సామాజిక వర్గాలు పిచ్చోళ్ళ, అంత రాజకీయ చైతన్యం లేని వాళ్ళ నువ్వెందుకు తీసుకొచ్చి పెడుతున్నావు తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అక్కడ 7 నియోజకవర్గాలు సంబంధించి ఓట్లలో ఆయన గెలిచేది లేదు. ఇందులో అతను ఉద్ధరించేది కూడా ఏమీ లేదు. ఆయనకు ఆయనే నన్ను చెప్తున్నాడు, జగన్ అన్న గారు నన్ను ఆయన రాజకీయంగా నా రాజకీయ భవిష్యత్తు ఆయన నన్ను ఎలా చేయాలంటే అలా, నిన్ను ఎలా చేసేది ఉంది, నీ రాజకీయ జీవితానికి జగన్ అన్న గారు సమిధలు రెడీ చేసి సమాధి కట్టడానికి రెడీ చేయటం జరిగింది. నీ సొంత ఇంటి దగ్గర నుంచే నిన్ను తీసుకొచ్చి పక్కింట్లో అద్దింట్లో పెడుతున్నప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఈ రోజున ఇక్కడ వచ్చి పోటీ చేస్తానని చెప్పి ఇక్కడ వచ్చి తొడలు కొట్టు, తెలిసిద్ది. పల్నాటి పౌరుషం చూపిస్తారు. పల్నాటి గడ్డలో నీ తొడలు కొట్టేదేందో, నీ దమ్మేందో, నీ రొమ్ము విరుపులేందో
ఇక్కడ చూపించు నీ అసెంబ్లీలో శాసన మండలిలో చేసిన ప్రతాపాలు, బయట ప్రెస్ మీట్లో నువ్వు చేసే హావభావాలు పల్నాడు ప్రాంతంలో వచ్చి చూపిస్తే నీకు ఎటువంటి దశ దిశ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారో పల్నాడు ప్రజలు నిర్ణయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే పల్నాటి పౌరుషం అలాంటిది. పల్నాటి గడ్డ పోరుగడ్డ. ఇక్కడ ఎవడైతే దమ్ముగా స్థానికుడే ఉండి పోరాడతాడో వాణ్ణి భుజానేసుకుంటారు పల్నాటి ప్రజలు. నువ్వు ఎక్కడో నెల్లూరు పెద్దారెడ్ల దగ్గర చలామణి కాలేనోడివి, ఇక్కడ చలామణి అవ్వట్లేదని చెప్పి నెల్లూరు పెద్దారెడ్లు నీ మీద కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, తాడేపల్లిలో కూర్చున్న పెద్దారెడ్డి గారు అయ్యా నువ్వు అక్కడ పనికి రావని చెప్పి నెల్లూరు పెద్దారెడ్డి మధ్యలో నువ్వు ఎమ్మెల్యేవని చెప్పి ఇక్కడ నర్సరావుపేటలో పార్లమెంట్లో తీసుకొచ్చి కూర్చోబెడితే నెల్లూరు పెద్దారెడ్ల కన్నా పౌరుషం ఉన్న పురిటి గడ్డ పల్నాటి గడ్డ. పల్నాటి పౌరుషాన్ని అనిల్ కుమార్ యాదవ్కి రుచి చూపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారు. ఇది పరిస్థితి. పల్నాడులో ఏదైతే రాజకీయాలకు సంబంధించి నెల్లూరుకు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్కు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతుందనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ నెగ్గలేక అక్కడ ఏదైతే గ్రాఫ్ తగ్గి అక్కడ పెద్దారెడ్ల మధ్య ఏదైతే రాజకీయాలు కొనసాగించలేక నరసరావుపేటకు వస్తే కనుక ఇక్కడ పల్నాటి పౌరుషం చూపించి టీడీపీ శ్రేణులు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసంతృప్తి ఓటర్లు కావచ్చు తగిన బుద్ధే చెప్తారు. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో శాసన మండలిలో ప్రెస్ మీట్లలో చేసినటువంటి హావభావాలు, తొడ కొట్టుళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ సాగవు. పల్నాటి పౌరుషం దెబ్బకు అనిల్ కుమార్ తిరుగుముఖం పట్టక తప్పదు, పలాయనం చిత్తగించగా తప్పదు, ఆయన ఓటమి ఖాయమనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సిరిపురం శ్రీధర్ గారు చెప్తున్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్కు సీట్ ఇస్తారా, ఇక్కడ కన్ఫర్మ్ చేస్తారా, మరి ఆయన ఏ విధంగా ఇక్కడ రాజకీయాలు నడుపుతారని చూడాల్సిన పరిస్థితి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.